శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. తొందరలో ఉగాది పండగ రాబోతోంది కదా. ఉగాది రోజు ప్రతి వాళ్ళు చేసి తీరాల్సినవి 6 పనులున్నాయి. అవి ఏమిటి అనేది వీడియోలో చెప్తాను. అలాగే ఉగాది అనగానే మనకి చాలా సందేహాలు వచ్చేస్తాయి. ఉగాది అనాలా, యుగాది అనాలా, అలాగే మనకి తమిళులకి ఒకేసారి ఎందుకు రాదు, ఉగాది రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఇవన్నీ వస్తాయి కదా. అవన్నీ మీకు ఆఖరిలో చెప్తా. మొట్టమొదట 6 పనులు ఏమిటి అనేది చూద్దాం. ఉగాది రోజు మొట్టమొదట చేయాల్సింది తైలాభ్యంగనం, నూతన వస్త్రధారణ. ఇందులో నూతన వస్త్రధారణ మనందరం చేసేస్తాం, కొత్త బట్టలు కొనుక్కోవడం, వేసుకోవడం. తైలాభ్యంగనం చాలా ముఖ్యం. నువ్వుల నూనె పట్టించుకుని ఒళ్ళంతా అభ్యంగన స్నానం చేయండి. అది కూడా ఎప్పుడో 10కో 11కో కాకుండా సెలవు రోజు అని చెప్పి సూర్యోదయం సమయానికి చేయగలిగితేనే దాని శక్తి అని చెప్పారు శాస్త్రం. రెండవ పని ఏమిటి అంటే కీర్తనాద్యారంభము అని చెప్పారు. అంటే స్తోత్రాలతో, కీర్తనలతో మీ రోజుని ప్రారంభించండి స్నానం అవ్వగానే అని చెప్పి. వెంటనే మనకు ఒక సందేహం వస్తుంది, స్తోత్రాలంటే ఏ దేవుడికి చదవాలండి? ఏదో వినాయక చవితి అయితే వినాయకుడు, మహాశివరాత్రి అయితే పరమేశ్వరుడు. మరి ఉగాది అప్పుడు ఏ దేవుడికి చదవాలి అంటే ఉగాది రోజు అర్చించవలసింది కాలపురుషుడు. ఎవరండి కాలపురుషుడు? ఇప్పుడు మీరు వేరే సాంప్రదాయాల్లోనో మతాల్లోనో చూస్తే కాలం అంటే ఏమిటి అంటే గడియారము, క్యాలెండరు, అంతే కదా. మన సనాతన ధర్మంలో కాలం దైవస్వరూపం. అందుకే ప్రతిరోజు పూజ చేసేటప్పుడు సంకల్పంలో మనం అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేనా శుభకృత్నామ సంవత్సరే అలా చదువుతాం కదా. అదంతా కాలపురుషుణ్ణి ఆరాధించటం. ఇంతకీ ఎందుకు ఆరాధించాలి అంటే కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, చూడండి కాలం కలిసి రావట్లేదండి మధ్య ఏమిటో అని. అసలు అంతవరకు కూడా అక్కలే. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. కొన్నిసార్లు మీరు పనులు లిస్ట్ రాసుకుని శనివారం బయటికి వెళ్ళండి, టక 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 పనులన్నీ అయిపోతాయి. కొన్నిసార్లు 3 పనులు ఉన్నా సరే 3 అవ్వవు. ఏమిటో మనం బయలుదేరిన వేళా విశేషం బాగోలేదు అనుకుంటాం, అంతేనా? సైన్స్ బాగా చదువుకున్న వాళ్ళకు కూడా ఇది అనుభవం అవుతూ ఉంటుంది. ఏమిటిది అంటే కాలపురుషుడి అధీనంలో ఉంటుంది కాలం. అప్పుడు ఆయన్ని ప్రసన్నం చేసుకునే మార్గం ఏమిటంటే కాలం మారే ముఖ్యమైన మలుపులు ఉంటాయి సంవత్సరంలో, అప్పుడు ఆరాధన చేయడం. అలాంటి మలుపులే సంవత్సరాది, సంక్రాంతి అలాంటివి అనమాట. సరే, ఇంతకీ ఎలా ఆరాధన చేయాలి? ఆ రోజు పొద్దున్నే మొట్టమొదట వినాయకుడికి పూజ చేసుకోండి, కొత్త సంవత్సరం కాబట్టి. తర్వాత కాలపురుషుడు ఆరాధన చేయడానికి తేలికైన మార్గం పురుష సూక్తం చదవటం. అంటే లేదండి నాకు పురుష సూక్తం రాదు, వేదమంత్రాలు రావు, పర్వాలేదు, విష్ణు సహస్రనామం వచ్చా, అది చదవండి. ఎందుకంటే విష్ణు సహస్రనామం మొత్తం విశ్వమంతా వ్యాపించున్న విరాట్ స్వరూపం గురించి చెప్పారు. అందులో మీరు కొన్ని చూస్తే భూత భవ్య భవత్ ప్రభు, యుగాధికృత్ యుగావర్తో, అలాగే ఋతు సుదర్శన కాల, ఈ మంత్రాలన్నీ ఉంటాయి కదా. అవన్నీ కూడా కాలపురుషుడి గురించి చెప్పినవి. అంటే విష్ణుమూర్తిని విశ్వవ్యాప్తమైన చైతన్యం కింద చెప్పేది విష్ణు సహస్రనామం. అది చదవండి. అది రాదనుకోండి, చక్కగా రికార్డు పెట్టుకుని ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు చదివింది అది హాయిగా పూజ చేసుకోండి. అది అయిన తర్వాత అప్పుడు ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పండి. శుభాకాంక్ష చెప్పడం అంటే మనం శుభాకాంక్షలు అని చెప్తే ఆ పాజిటివిటీ వల్ల ఎదురుగుండా వాడికి మంచి జరగాలి, అది శుభాకాంక్షలు అంతే. అంతేకాని తప్ప తాగేసి అర్ధరాత్రి వరకు తూలిపోతూ ఎలాగ స్పృహలో ఒళ్ళు లేని స్థితిలో హ్యాపీ న్యూ ఇయర్ అని వెర్రికేకలు వేస్తే అది కాదు శుభాకాంక్షలు అంటే. శుభాకాంక్షలు అంటే పవిత్రంగా పూజ చేసుకుని ఆ తర్వాత చెప్పేది. అందుకని అప్పుడు చెప్పండి. ఇది రెండో పని. మూడో పని ఏం చేయాలంటే నింబ పుష్పాసనం అంటారు. అంటే వేప పువ్వు తినడం అనమాట. అదే మనం వేప పువ్వు పచ్చడి అంటాం కదా అది. కొంతమంది నింబ పత్ర భక్షణం అంటారు, అంటే వేపాకులు తింటారు. ఏదేమైనా సరే వేపకి సంబంధించింది తినాలి, దాంట్లో షడ్రుచులు కలుపుకుని తినడం మరింత ఉత్తమం. ఇంకా నాలుగోది వత్సరాది శ్రవణం అంటారు, అంటే పంచాంగ శ్రవణం. చెప్పగానే మొన్న చదువుకున్న ఆయన అన్నాడు, ఏమిటండి ఆయన ఎవడో కూర్చోబెట్టి పంచాంగం చెప్తూ ఉంటారా, మనం అక్కడ కూర్చుని వినాలా? అదేదో మనమే చదువుకోవచ్చుగా, ప్రతి పేపర్లోనూ పడతాయి కదా రాశి ఫలాలు అవన్నీ, ఏం మనం చదువుకుంటే ఏం పోయింది అని. అంతేనా? ఆలోచించండి ఒకసారి. దాని వెనకాల కొన్ని లాజిక్. మొట్టమొదటిది ఏమిటంటే ఆ చెప్పే ఆయన ఉపాసనాపరుడయ్యి వాక్శుద్ధి ఉన్న మహనీయుడు అనుకోండి, అప్పుడు ఆయన రాశి ఫలితాలు చదువుతూ ఈ రాశి వాళ్ళకి ఈ రకంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది అని చెప్తే అక్కడ మనం కూర్చుని ఉంటే ఆయన ఆశీర్వాదంతో మనకి మంచి జరుగుతుంది, అలాంటి ఉపాసనాపరుడైతే. రెండోది, మనకి ఏమన్నా సమస్య వచ్చే అవకాశం ఉందనుకోండి, ఆయన ఫలానా సమస్య రాబోతోంది, కంగారు పడకండి, ఈ దేవతను ఆరాధించుకోండి, అలాంటివి చెప్పారనుకోండి, అప్పుడు ఒక తండ్రి మనకి చెప్తాడు చూడండి, అలాంటి హెచ్చరిక అవుతుంది. అందుకు ఉపాసనాపరులు చెప్తే వినడం. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాలపురుషుడికి ఒక సంవత్సరం ఒక అవతారం అని చెప్పారు శాస్త్రంలో.
అంటే ఒక 1 ఇయర్ కాలపురుషుడు తీసుకునే ఒక అవతారం, ఒక రామావతారం, కృష్ణావతారం అంటాం. అలా ఒక సంవత్సరం ఆయనకు ఒక అవతారం. అందులో తిథి వార నక్షత్ర యోగ కరణాలు అని 5 ఉంటాయి కదా, ఆ 5 ఆయనకి సహకరించే దేవతాశక్తులు. వాటిని మనం స్మరించామనుకోండి, అప్పుడు కాలాన్ని మనకు అనుగుణంగా మార్చుకుంటే ఏమవుతుంది, మీకు ఈ సంవత్సరం వారఫలాల్లో అవమానం 10 రాజపూజ్యం 2 అని రాసున్నాయి అనుకోండి, అంటే న్యాయంగా అయితే అవమానం జరగాలి. కానీ ఈ రకంగా మలుచుకుంటే కనుక అప్పుడు దాన్ని తప్పించుకోవచ్చు. అది మీరు కావాలంటే టెస్ట్ చేసి చూడండి. ఆ పండితులు చెప్పిన భగవంతుణ్ణి ఎవరినో ఆరాధిస్తే ఆ సంవత్సరం తప్పకుండా తప్పించుకోవచ్చు. అలాంటివి ఎన్నో దృష్టాంతాలు. అలాగనే సామాజిక పరంగా చూసినా ఆ పండితుడికి ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఇవన్నీ తెలుస్తాయి. అక్కడేమో పామరులందరూ మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో రైతుల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పి, ఈ సమయంలో వర్షాలు పడతాయి, ఇప్పుడు ఎండలు కాస్తాయి, ఇప్పుడు గ్రహణాలు వస్తాయి, అవన్నీ చెప్తే దానికి అనుగుణంగా వాళ్ళు పంటలో అవన్నీ ప్లాన్ చేసుకుంటారు. చూడండి ఎంత అద్భుతమైన ప్రక్రియ అది. అంటే అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి సోషలైజ్ చేయించే అద్భుతమైన ప్రక్రియ పంచాంగ శ్రవణం. అది 4వది. 5వది ఏమిటి అంటే ప్రపాదానం అంటారు. అది చాలా ముఖ్యమైనది. అంటే చలివేంద్రాలని కడతారు, అది కానీ ఉగాది అప్పుడు కట్టించగలిగితే చాలా విశేషం. దాహమైన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వగలిగితే ఎంత పుణ్యం వస్తుందో మాటల్లో చెప్పలేం. అంటే వెంటనే ఏమండి మేము సిటీలో ఉన్నాం, లేకపోతే అపార్ట్మెంట్లో ఉన్నాం, చలి నుంచి వేస్తామండి అంటారు కదా. ఎవరైనా వేస్తే వాళ్ళకి కొంచెం ఏదో ధన సహాయం చేయండి. లేకపోతే మనం చేయగలిగింది ఏమిటంటే ఒక గిన్నెలో బాల్కనీలో నీళ్లు పెట్టండి. పాపం వేసవి కాలంలో పక్షులు సరైన నీళ్లు లేక ఎంత అలమటించిపోతాయో, తీసుకెళ్ళి డాబా మీద పెట్టి 2 రోజులకు ఒకసారి ఆ నీళ్లు మారుస్తూ ఉండండి. అలాగనే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి ఎండలో, పిల్లలకి మొట్టమొదటి చెప్పాల్సింది ఏమిటంటే వాళ్ళు కూర్చోగానే తీసుకువెళ్ళి 2 గ్లాసులతో మంచినీళ్ళు ఇచ్చేలాగా నేర్పించండి పిల్లలకి. అలా చేయగలిగితే ప్రపాదానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఇంకా 6వది నవరాత్రి ఆరంభం. మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా వసంత నవరాత్రులు ఎలా చేసుకోవాలనేది. అది చెయ్యండి. చేస్తే మిమ్మల్ని ఎన్నో ఆపదల నుంచి కాపాడుతుంది. ఒకవేళ నాకు నవరాత్రి అంతా చేయడం కుదరదు అంటే కనీసం ఉగాది రోజైనా లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తరం చదువుకోండి. ఇవి మనం చేయాల్సిన 6 పనులు. ఇప్పుడు మీకు కొన్ని సందేహాలు వస్తాయి కదా, వాటిని చూద్దాం. మొట్టమొదట అసలు ఉగాది అంటే ఏమిటి అసలు ఉగాది అంటే? పౌరాణికంగా చూస్తే ఏమిటంటే బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చైత్రపాడ్యమి రోజు సూర్యోదయం అప్పుడు చేశారు అని బ్రహ్మపురాణంలో ఉంది. అప్పుడు సృష్టి చేసి దేవతాశక్తులందరికీ వాళ్ళ పనులను అప్పుచెప్పారు అని బ్రహ్మాండ పురాణంలోనూ అక్కడ చెప్పారనమాట. అందుకే దీన్ని కల్పాది అంటారు. ఎందుకు అంటే శ్వేతవరాహ కల్పం కూడా ఈ చైత్రపాడ్యమి రోజే ఆవిర్భవించింది అని వరాహమిహిరుల వారు క్యాల్కులేట్ చేసి చెప్పారు. అందుకని అది ఉగాది అంటే ఈ సృష్టి ఆరంభమైన రోజు. ఇంతకీ ఉగాది అనాలా, యుగాది అనాలా? కొంతమంది ఇది తప్పు అంటారు, కొంతమంది అది తప్పు అంటారు. అంటే 2 సరైనవే. ఉగము అంటే సంవత్సరం అని కూడా నిఘంటువులో ఒక అర్థం ఉంది. అందుకని సంవత్సరానికి ఆది కాబట్టి ఉగాది. అలాగనే ఒక సంవత్సరం అనేది యుగం మొత్తానికి ఒక మినియేచర్ ఫామ్ లాంటిది. యుగం అంటే ఎన్నో కోట్ల సంవత్సరాలు కదా, దానికి మినియేచర్ ఒక సంవత్సరం అనమాట. అందుకని యుగాది అని కూడా అనొచ్చు. అలాగనే చారిత్రకంగా చూస్తే శాలివాహన శకం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఆయన శకం కానీ, విక్రమార్కుడికి పట్టాభిషేకమైన రోజు కానీ అవన్నీ ఉగాది రోజే జరిగాయి. ఇంకా 3వ సందేహం అందరికీ వచ్చేది, అంటే తెలుగు వాళ్ళు, కన్నడీగులు, మరాఠీలు వీళ్ళందరూ కూడా మనం ఉగాది చేస్తారు. తమిళులు, మలయాళీలు, ఒరిస్సా వాళ్ళు, బెంగాల్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వేరే ఇంకొకటి చేసుకుంటారు. ఎందుకు ఈ తేడా వస్తున్నాయి అని? ఏమీ లేదు. మన రాష్ట్రాల్లో పాటించేది చాంద్రమానం అంటారు. అంటే చంద్రుడు సంచరించే దాన్ని బట్టి పాటించేది. వాళ్ళు పాటించేది సౌరమానం. అంటే సూర్యుడు ఈ సంక్రమణం జరిగినప్పుడల్లా పండగలు వస్తూ ఉంటాయి. మకర సంక్రమణం జరిగితే మకర సంక్రాంతి, మేష సంక్రమణం జరిగితే ఉగాది. అందుకే సామాన్యంగా మన ఉగాదికి తమిళులు చేసేదానికి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. అది విశేషం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారి దయ వల్ల మీ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో ఆనందమయమైన జీవితం గడపాలి అని అమ్మవారిని వేడుకుంటున్నా. శ్రీమాత్రే. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.